ముఖ్యమంత్రి కుర్చీ మార్పుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ దీనిపై ప్రస్తుతం చెప్పేదేమీ లేదన్నారు. హైకమాండ్ ఎలా చెబితే అలాగే జరుగుతుందన్నారు. బెంగళూరులో సదాశివనగర్ లో నివాసం వద్ద మీడియాతో మాట్లాడారాయన. మాలో ఎలాంటి సమస్య లేదు, ఏ రాజకీయం కూడా లేదన్నారు. ఏమేమి తీర్మానమయ్యాయో అవన్నీ కూడా అమల్లోకి వస్తాయన్నారు. ఎప్పుడు ఏం చేయాలో దాన్ని పార్టీ చేసుకుంటుందని చెప్పారు. పార్టీపై విశ్వాసం ఉందని కూడా చెప్పారు. మీకు ఈ విషయంలో గందరగోళంగా ఉండొచ్చు, హైకమాండ్ చెప్పిన దాన్నే తాను పాటిస్తానని సీఎం చెప్పారు. అదే ప్రకారంగా నడుచుకుంటామని తెలిపారు. మే 15న తన పుట్టినరోజు వేడుకలకు ఎవరూ కూడా ఫ్లెక్స్, బ్యానర్స్ వేయరాదని కోరారు. రోడ్ల సౌందర్యాన్ని నాశనం చేయొద్దని, అలాంటి వారిపైన జరిమానా విధించాలంటూ కమిషనర్ కు సూచించారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ దశలో 142 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. అంతేకాదు ఈ పోరులోనే కీలకమైన నాయకుల భవితవ్యం కూడా తేలిపోబోతోంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గం పోలింగ్ కూడా ఈ దశలోనే జరగబోతోంది. ఇదే క్రమంలో ప్రధాని మోదీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరకు బీజేపీ పక్షాన చెమటోడ్చారని చెప్పాలి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాను వెళ్లిన ప్రతి చోట ప్రజల నాడి గమనించాలని, బీజేపీ విజయం ఖాయమని తేలిపోయినట్టు కూడా వెల్లడించారు ఆయన. మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్కు తిరిగి వస్తానని కూడా ప్రకటించారు. సీనియర్ బీజేపీ నాయకుడు అమిత్ షా హుగ్లీ జిల్లాలోని చందన్ నగర్ సహా పలు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సహా ఇతర బీజేపీ నాయకులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. మరోవైపు మమతా బెనర్జీ అన్ని చోట్ల పర్యటించి బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక రెండో దశలో పోలింగ్ ప్రక్రియ జరగనున్న 142 నియోజకవర్గాల్లోని ఓటర్లను చేరుకోవడానికి రాజకీయ పార్టీలు తమ చివరి ప్రయత్నాన్నైతే మరింత ముమ్మరం చేశాయని చెప్పాలి. అమెరికా తెలుగు సంఘం బాల్టిమోర్లో జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించనున్న 19వ ఆటా మహాసభలు ఎన్ కాన్ఫరెన్స్ కోసం వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 250 మందికి పైగా ప్రవాస తెలుగువారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా $6,25,000 భారీ నిధులు సేకరించినట్టు ఆటా కోశాధికారి శ్రీకాంత్ గుడిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ ఆటా మహాసభల ప్రచార కార్యక్రమాలకు అన్ని చోట్ల మంచి స్పందన కనిపించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి మీరంతా వచ్చి మద్దతు ఇవ్వడం మరింత ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. రాబోయే కాన్ఫరెన్స్ లో చేపట్టబోయే వివిధ కార్యక్రమాలను ఆయన వచ్చిన వారికి వివరించారు. తెలుగు వారందరూ కలిసికట్టుగా వచ్చి ఈ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.